మేడం, అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించింది. అంతేకాకుండా అమరావతి విజయంలో ఎవరికీ తెలియని ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే సుజనా చౌదరి గారు అని చెప్తూ ఉన్నారు. సుజనా చౌదరి గారిని ఈ సందర్భంలో మీరు ఎందుకు సన్మానించుకోవాల్సి వచ్చింది? అలాగే చట్టబద్ధత రావడం అమరావతి రాజధానికి ఎలా అనిపిస్తుంది? మాకైతే ముందు చట్టబద్ధత రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. అందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకు కానీ ఎన్డీఏ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఇప్పుడు తెలియజేయని వాకౌట్ చేసిన ఎంపీలకైతే మేము వాళ్ళని బ్యాన్ చేస్తున్నామండి. ఈసారి అసలు వాళ్ళు కోట్లు వేయకూడదు అనుకుంటున్నాం. ఇక్కడ ఉంటా కూడా అట్లా వాకౌట్ చేయటం అనేది కేంద్రంలో కానీ, అదే లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, సుజనా చౌదరి గారు మాకు అసలు ఏమీ తెలియనప్పుడు, మేము రైతులు ఆయన ఒక్కసారిగా లేదన్నప్పుడు రోడ్డు ఎక్కంగానే ఏం చేయాలో తెలియలేదు. ఎవరికాళ్ళు సింగిల్గా వెళ్ళి వేద్దామా ఎట్లాగా అనే తరుణంలో ఆయన చక్కటి ఐడియా ఇచ్చారు. మీరందరూ కూటమల్లే ఉండి రైతులు మొత్తం కలిసి మీరు పోరాడాలి, ఇట్లా చేస్తే మీకేమీ ఉండదని చెప్పేసి పాపం లాయర్లు మాట్లాడిన ఆర్థిక సహాయం ఫస్ట్లో ఆయనే చేశాడు. అప్పుడు రైతులకి ఇట్లా ఏం లేవు డబ్బులు కూడా, అసలు ఏం చేయాలో కూడా తోసిన పరిస్థితుల్లో దిశానిర్దేశం చేసిందే సుజనా చౌదరి గారు. మీరు ఇట్లా గొడవ చేస్తే, మీరు ఇట్లా ఒకళ్ళు ఎవరి కాళ్ళు పోయేస్తే కుదరదని చెప్పి చేశారు. అందుకని ఆయనకైతే మరీ ధన్యవాదాలు. లాయర్లు మాట్లాడటం కానీ, జగన్ గారు పెట్టే లాయర్లు తట్టుకోవాలంటే మరి ఆయన పరిధులు ఢిల్లీలో మాట్లాడాలంటే ఎవరి వల్ల అయితే ఆయనే ఇవన్నీ మాట్లాడి రైతులకు మంచి సపోర్ట్ని ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అట్లాగే షరీఫ్ గారు శాసన మండలిలో మా అందరికి కూడా మరి ఆ రోజు అయిపోద్ది ఇక రాజధాని లేదనుకుంటే శాసన మండలిలో ధైర్యంగా నిలబడి వైసీపీ పార్టీని ఎదుర్కొని ఇవన్నీ చేసిన షరీఫ్ గారికి కూడా మేము మరీ ధన్యవాదాలు చెబుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మరీ ఈసారి ఆయన అసలు ఆ పులివెందుల్లో కూడా ఓడగొట్టాలని ఆయనకు కూడా చెబుతున్నామండి. ఎందుకంటే ఈ రకంగా ఇంకా కూడా 28వ తారీఖు అసెంబ్లీకి రాకపోగా ప్రెస్ మీట్ పెట్టి అది ఇంకా మళ్ళీ నేను వస్తే దీన్ని మారుతా, ఏంది మార్చేదేడు బొంద మారుతాడు, ఏం మారుతాడు, మళ్ళీ వస్తే అసలు ఫస్ట్లోనే మార్చలేకపోయావు నువ్వు. పద్దాకా అమరావతిలో ఉన్నన్నాళ్ళు నువ్వు 19 to 24 మధ్య పొద్దుగూకులేమనేవాడు అంటే నేను ఉగాదికి పోతున్నా విశాఖపట్నం, మరి లేకపోతేనేమో దసరాకి పోతున్నా, దీపావళికి పోతున్నా, సంక్రాంతి పోతున్నా అని చెబితే 270 మంది రైతులు చచ్చిపోయారు. నిజంగానే పోతాడేమన్నా నీళ్ళు గుండ్లాగి చచ్చిపోయారు, కానీ ఈడేం పోయి సావలా, ఆడే ఉంచాడు. అమరావతిని ఇంచ కదల్చలేకపోయావు. కాకపోతే మేము కష్టపడ్డాం 5 ఏళ్ళు. ఎప్పటికైనా సరే ఆయన బుద్ధి మార్చుకోండి. ఈసారి వస్తే నువ్వు వస్తే ఏమీ చేయబోయే ఈసారి, అప్పుడు ఏమి చేయలేకపోయావు. ఇప్పుడైతే పార్లమెంట్లో కూడా దాని చట్టబద్ధత అయింది కాబట్టి అసలు టచ్ చేసి కూడా నువ్వు చూడలేవు అమరావతి అనే పదాన్ని. ఆ వైఖరి మార్చుకోవాలి, మొండి వైఖరి. పైపెచ్చేదో మావి గన్నని కొత్త పేరు పెట్టి వచ్చాడు ఏందో రాష్ట్రాల కన్నా. ఆర్టీసీ బస్ స్టాండింగ్ వాళ్ళకి బాగా ఉపయోగపడింది. ఎందుకంటే విజయవాడలో మా కాళేశ్వరం మార్కెట్ అంటే కామా అని పెడతారు. అట్లాగే ఈయన పెట్టిన వాళ్ళు మూడింటికి మావి గన్నని ఆర్టీసీ బస్సు వాళ్ళు పెట్టుకుంటారేమో లేండి. ఆ బస్సు పెట్టుకుంటే బాగుంటుంది ఆ పేరు. లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఇంకా పైపెచ్చి ఆయన పేరు గుర్తు వచ్చింది అంట. రాక నీ పేరు గుర్తు రావాలని ఆయన రాజ్యాంగంలో అంటే అసలు రాజధానే లేదంట, పదమే లేదంట. దేశానికి ఉందంట కానీ రాష్ట్రానికి. మరి 29 రాష్ట్రాలు పిచ్చాళ్ళు అయ్యి పెట్టుకుంటున్నారు రాజధానులు. ఆ పదమే లేదంట. మరి పోనీ రాజ్యాంగంలో ఈడీ కానీ సిబిఐ కానీ ఉందా? అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తున్నావు మరి వాటికి కోర్టులకి. ఏదైనా నేను పక్క దేశం వెళ్ళాలంటే దేహి అని సిబిఐ కోర్టు ముందు పాస్పోర్ట్ కోసం నిలబడే నువ్వు ఒక ముఖ్యమంత్రి. మాకు ఇక నిన్ను అసలు బ్యాన్ చేయాలి, నీ పార్టీని కూడా ఈసారి బ్యాన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే అసలు మీరు అవసరం లేదు రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఓట్లతో గెలిచి కనీసం కూర్చోడానికి కూడా మీకు పార్లమెంట్లో కూర్చోడానికి కూడా మీరు ఇష్టపడకుండా వాకౌట్ చేశారంటే దాని అర్థం ఏంది? పోనీ తెలిపోయారు, కూర్చోపోయారు. పోనీ కూర్చొని వాళ్ళు వాకౌట్ చేసి అసలు రాకుండా ఉండపోయారు, అసెంబ్లీకి మళ్ళీ రాలేదు అనుకుంటాం. పోనీ అసెంబ్లీలోకి వచ్చి నువ్వైనా అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈ మావి కానీ పెట్టయ్యా, లేకపోతే అది పెట్టి ఇది పెట్టయ్యా అని చెప్పి ఆయనకే సలహా సూచనలు ఇస్తే బాగుండేది కదా. వాళ్ళు పెట్టిన తీర్మానం మీద. లేకపోతే ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి రాజ్యాంగంలో అసలు రాజధాని లేదని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా పోయింది పాపం బాబు గారికి. నీకు అక్కడ 0, నీకు ఉందే 11 ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వు ఎన్ని చెప్పినా అది జరగదు. కానీ నువ్వు ఇవ్వాలి, నేను సలహా ఇవ్వాలనుకుంటే వచ్చేవాడివి. ఎంతసేపటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని తిడతా ఈసారి నేను వస్తే ఇది నాశనం చేస్తా, ఎందుకు వచ్చే పెట్టుబడిదారులని, అమరావతిని, అమరావతి రైతులని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయోమయానికి గురి చేయటంలో ముందుంటున్నా అండి. నువ్వు గురి చేసిన ఈసారి ఎవరు గురిగారు? ఎందుకంటే ఇప్పుడు కేంద్ర సంస్థలు కూడా మళ్ళీ వస్తాయి, తప్పకుండా వాళ్ళే చేశారు కానీ కేంద్ర సంస్థలు మళ్ళీ అమరావతి వస్తాయి. చట్టబద్ధత అనేది నువ్వు అంటున్నావు ఇది జల్లదు అని. చల్లదని చెప్పి మోడీ గారికి చెప్పిరా పో. ఒక నీకు దమ్ముంటే ఢిల్లీ పోయి ఇది జల్లదండి మళ్ళీ నేను వస్తే మారుతాను ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి
మోడీ గారితో బాగుండవు కదా పోయిన 5 ఏళ్ళు కూడా. ఇప్పుడు బాగానే ఉంటున్నావు. ఢిల్లీ 1008 సార్లు పోయాడు గతంలో. ఎందుకు పోయాడు, ఎందుకు వస్తున్నాడో తెలియదు. మరి ఇప్పుడు కూడా పోయి ఒక కాగితం ఇచ్చిరా, ఏమండి నేను వస్తే మారుతాను, నువ్వు చట్టబద్ధత చేసావు, దమ్ముంటే పో మోడీ గారి దగ్గరికి. ఇట్లాంటి మాటలన్నీ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరి ఇట్లా అయోమయానికి గురి చేసే దాంట్లో ముందుండాడు. నువ్వు గురి చేసినా కూడా ఎవరు ఇప్పుడు అయోమయంలో పడరయ్యా. ఎప్పటికైనా నువ్వు నీ మొండి వైఖరి మార్కొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలో కత్తి సూచనలు సలహాలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే చాలా సంతోషించి ఈసారన్నా కత్తి నిన్ను ప్రతిపక్ష హోదాలో నిలబెడతారు. లేదు మేము చెయ్యము ఆ పనులంటే నేను సింగిల్ డిజిట్ కాదు 151కి 11 వచ్చినాయి. మధ్యలో 5 రావాలని మేము పోయినసారి కోరుకున్నాం. ఇప్పుడు కూడా 5 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చే సలహాలు ఇది. ఆ మిగిలిన వాళ్ళు 10 మంది కూడా వచ్చి సావచ్చు అసెంబ్లీకి. వాళ్ళు ఎందుకు చావట్లేదు, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వింటే మీ నియోజకవర్గాల్లో ఈసారి మీ ఓట్లకు కాదు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేరు. ముందు మీ ఇంట్లో ఆడవాళ్ళే మిమ్మల్ని తిడతారు. ఏం బాబు ఎమ్మెల్యేగా నుంచి ఏం బీకావని మీ ఇంట్లో మీ పెళ్ళాలే తిడతారు. అది గమనించి ఇప్పటికైనా మీరు ఆ పార్టీని వదిలిపెట్టి ప్రజల శ్రేయస్ కోసం మీ నియోజకవర్గాలకు ఏం కావాలో చంద్రబాబు గారిని అసెంబ్లీకి వచ్చి అడగండి. ఆయా మంత్రులను అడిగితే తప్పకుండా ఏం కావాలో అది ఇస్తారు. అడగకపోయినా వాళ్ళు చేస్తారు. కానీ మీ బాధ్యతగా ఇంకా మాకు ఓట్లు ఉండయి అని చెబుతున్నారు కనుక మీ బాధ్యతగా పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. మేము అమరావతి ప్రజలమైతే ఎప్పటికైనా షరీఫ్ గారికి కానీ సుజనా చౌదరి గారికి కానీ ఎట్లీ రేణుకా చౌదరి గారికి కూడా అండి. నేను నామం కూడా చెబుతుంది కదా, పెట్టరా అమరావతి పిల్లవరా కమరావతి అని. నేను విజయసాయి రెడ్డి గారు కూడా మాకు అభినందనలు తెలుపుతూనే ఆయన కూడా మళ్ళీ ఏమంటున్నాడు, కమరావతి కాకుండా చూసుకోండి అంటున్నాడు. ఈ సన్నాసులు అందరు చూశారు అది కమరావతి అని. ఈ సన్నాసులు అందరు చూశారు. ఇచ్చేటప్పుడు కమరావతి అని ఎందుకు రాలా మీరు? చెప్పు తీసుకొని తన్నేవాళ్ళు వస్తే 14 బీసీలు ఎక్కువ మంది ఇచ్చారు అక్కడ. కమరావతి కమ్మాళ్ళు ఏమి ఇలా ఓన్లీ 14% కమ్మాళ్ళు ఇచ్చింది. బీసీలు ఎక్కువ మంది ఇచ్చారు. మాట్లాడితే కమరావతి 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 అని చెప్పేసి అంట. నీ క్వార్టరీలో నువ్వు ఉన్నప్పుడు ఎంతమంది రెడ్లను పెట్టుకున్నారు? మీకు సిగ్గు లేదు. ఇంకా సిగ్గులేని మాటలు ట్విట్టర్లో పెడతా, ఆడు పెడతా, ఈడు పెడతా, ఇంకా మా మీద అవాకులు చవాకులు రాజధాని మీద చేస్తే ఈసారి మీరు వచ్చినప్పుడు పేడకళ్ళ మీకు ఓట్లు కాదు కనీసం మీ మొహాలు చూసే దిక్కు కూడా ఉండరని మనవి చేసుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు అంటే కూడా అందరికీ ముందుగా గుర్తొచ్చేది జీరో కరప్షన్ నియోజకవర్గంగా నిలిచారు అని. చాలామంది అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చే నేతల్ని మనం చూస్తూ ఉంటాము. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి వార్డులో ప్రతి డివిజన్లోకి వెళ్ళి స్వయంగా ఏర్పాటు చేసినటువంటి సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విధంగా తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళుతున్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు. అంతేకాకుండా ఎవరినైతే కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారో వారికి ఉద్యోగ వృత్తి కల్పించడంతో పాటు రోడ్స్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి డ్రైనేజ్ కావచ్చు, అలాగే హెల్త్ కానవచ్చు, ప్రత్యేకమైనటువంటి వాహనాలను ఏర్పాటు చేసి కూడా త్వరగా వాటిని పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతిని ఒక శాశ్వత రాజధానిగా ప్రతిపాదించిన గుర్తింపు వచ్చిన నేపథ్యంలో మరి కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేత్తో తెలియకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి ప్రత్యేక నిదర్శనంగా నిలిచారు సుజనా చౌదరి గారు. దానికి ఏంటి కారణం, ఎలాంటి సాయం రైతులకు చేశారు, అమరావతి ఇప్పుడు శాశ్వత రాజధానిగా గుర్తించబడ్డానికి సుజనా చౌదరి గారు చేసిన సాయం ఏంటి అనేది రైతులను అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 రాజధానుల ప్రతిపాదనకి వ్యతిరేకిస్తూ వాటికి నిరసనగా మరి రైతులు కూడా పోరాటం చేశారు. అలాగే పాదయాత్రలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో లక్షల్లో వ్యయం అక్కడ లాయర్లకి ఇచ్చి కోర్టులో కేసు వాదిస్తున్న సందర్భంలో రైతుల దగ్గర అంత అమౌంట్ లేక మరి ఎవరికీ తెలియకుండా సుజనా చౌదరి గారు కొంత హెల్ప్ అయితే చేశారని వింటున్నాము. దానికి సంబంధించి అసలు పూర్తి వివరం ఏంటి సార్? జై అమరావతి అండి. మీరు చెప్పినట్లు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారో వెంటనే అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు మహిళలు అందరూ కూడా ఆవేదనతో ఆక్రోశంతో దీక్ష శిబిరాలు మొదలు పెట్టుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి అమరావతి ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ ఆ రోజున వారిలో ఉన్నది ఒక ఆవేశం, ఆక్రోధన తప్ప ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే అక్కడ అందరూ నిరక్షరాస్యులు, భూములు ఇచ్చి ప్రాణప్రదంగా చూసుకున్న భూములు ఇచ్చిన తర్వాత ఈ 3 రాజధానుల ప్రతిపాదన అంటే మా భవిష్యత్తులు ఏమవుతాయి, మా బిడ్డల భవిష్యత్తులు ఏమవుతాయి అన్న బాధతో ఉన్నారు తప్పితే ఆ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న పరిజ్ఞానం అయితే ఆ రోజున రైతులకి మహిళలకు లేదు. అటువంటి సందర్భంలో రాజధానికి వచ్చి మొట్టమొదటిసారిగా న్యాయ ప్రకారంగా కానివ్వండి, చట్ట ప్రకారంగా కానివ్వండి, అమరావతిని అంగుళం కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలకి ధైర్యం ఇచ్చిన మొదటి నేత మన సుజనా చౌదరి గారు. అలాగే మేము శిబిరాలు పెట్టుకొని అక్కడ రైతులు మహిళలు దీక్షలు చేస్తున్నారు తప్పితే దానికి తోడుగా న్యాయ పోరాటం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది కేవలం ఈ ఉద్యమాల ద్వారా ఇవి అమరావతికి మంచి జరగదు అన్న ఆలోచన
మాకు తీసుకొచ్చి దానికి అవసరమైనటువంటి సహాయం మొత్తం అంటే రాష్ట్ర హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, ప్రతి చోట కూడా న్యాయవాదులు నియమిస్తూ, అంటే ఆ రోజున ఆయన పేరు బయటికి రావడానికి ఆయన ఇష్టపడలేదు. మీరు చెప్పినట్లు ఈ కుడి చేతితో ఇచ్చిన దానాన్ని ఎడం చేతికి తెలియకుండా చేసేవారు ఆయన. అలాగే మా న్యాయ పోరాటం వెనుకున్నటువంటి ఏకైక కీలక వ్యక్తి సుజనా చౌదరి గారు. ఆయన లేకపోతే అమరావతి ఉద్యమం శిబిరాల ముందు జరిగి ఉండేదేమో, కానీ న్యాయ పోరాటం మాత్రం సుజనా చౌదరి గారు లేకుండా ఉంటే జరిగి ఉండేది కాదు. అలాగే ఆ రోజున మీకు తెలుసు, మీరు ఇందాక లక్షల్లో అన్నారు న్యాయవాదులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. లక్షల్లో కాదండి, కోర్టుల్లో న్యాయవాదులను పెట్టి సుప్రీంకోర్టులో, ఎందుకంటే మీకు తెలుసు సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది వచ్చి వాదించాలంటే ఫీజులు లక్షల్లో కోర్టుల్లో ఉంటుంది. అంత డబ్బు రైతుల దగ్గర లేదు. అప్పటికే ఒక పక్క రాజధాని 3 రాజధానులు అన్న దాని బాధతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అంత ధనాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అటువంటి సందర్భంలో న్యాయవాదుల్ని, గొప్ప న్యాయవాదుల్ని, దేశంలో అత్యధిక ప్రజాదరణ ఉన్నటువంటి న్యాయవాదుల్ని అందరినీ కూడా అమరావతి ఉద్యమం కోసం వారిని తక్కువ రేటుకి మాట్లాడి, వాళ్ళు తక్కువ ఫీజుతో అమరావతి ఇది పీపుల్స్ కాజు, దీనికోసం మనం ఫైట్ చేయాలన్న ఆలోచన వాళ్ళలో నింపి, వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో మా కేసులు వాదించడానికి తీసుకువచ్చిన వ్యక్తి సుజనా చౌదరి గారు. అలాగే ఒక్కొక్కసారి మేము ఎకరానికి ఇంత వేసుకొని న్యాయ పోరాటం కోసం ఫైట్ చేశాం, కానీ ఒక్కోసారి మేము సకాలంలో డబ్బులు ఇవ్వలేకపోతే తనే సర్దుబాటు చేసి ఆ న్యాయవాదులకు వాళ్ళకి పంపించి, అలాగే ఏ కేసులు ఎప్పుడు ఎట్లా చేయాలి, ఎలా అఫిడవిట్లు వేయాలి, అది ఒక రకంగా చెప్పాలంటే అమరావతి న్యాయ పోరాటానికి దిశానిర్దేశం చేసిన ఏకైక వ్యక్తి సుజనా చౌదరి గారు. కాబట్టి ఈ రోజున పార్లమెంట్లో ఆమోదం పొంది అమరావతికి చట్టబద్ధత వచ్చింది అంటే దీని వెనక రైతులు, మహిళల కృషే కాదండి, కనపడకుండా సుజనా చౌదరి లాంటి గారు వ్యక్తులు చేసినటువంటి కృషి చాలా ఉంది. ఈరోజు అమరావతి చట్టబద్ధం నిలబడిందంటే ఆ రోజు ఆయన చెప్పిన మాట, అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్న విషయం ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు దేశ ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మేము ఈ కృతజ్ఞత మొత్తం మేము సుజనా చౌదరి గారికే తెలియజేసుకుంటాం. సార్, రైతులుగా మీరు కూడా విజయం సాధించాం అనుకుంటున్నారా? ఈ సందర్భంలో చట్టబద్ధత రావడంతో మరి సుజనా చౌదరి గారిని కూడా ఈరోజు సన్మానించదలుచుకున్నారు, ఎలా అనిపిస్తుంది? తప్పకుండా అండి, ఎందుకంటే చెప్తున్నాను కదా, అమరావతి అనేది దానికి ఒక చట్టబద్ధత ఉంది, న్యాయబద్ధత ఉంది, ధర్మబద్ధత ఉంది. ఎందుకంటే ఇన్ని వేల మంది రైతులు వాళ్ళ స్వార్థం ఏమీ లేకుండా, ఒక రూపాయి తీసుకోకుండా రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి భూముల్ని కాదని చెప్పి 3 రాజధాని ప్రతిపాదన అని చెప్పి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చూసిన జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా అక్కడ మహిళలు, రైతులు చేసిన 1631 రోజుల ఉద్యమం, చారిత్రాత్మక ఉద్యమం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ ఉండదు. అలాగే ఆ ఉద్యమానికి తోడుగా న్యాయబద్ధంగా న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పిన వ్యక్తి సుజనా చౌదరి గారు. దానికి తగ్గట్టుగానే 2002లో వచ్చినటువంటి మన హైకోర్టు ఇచ్చినటువంటి కంటిన్యూస్ మాండమస్ రిట్ జడ్జిమెంట్ కానివ్వండి, ఆ తర్వాత సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్లు కానివ్వండి, ఇవన్నిటి వెనక ఉన్న వ్యక్తి సుజనా చౌదరి గారు. కాబట్టి అది మా బాధ్యత, మా ధర్మం కూడా ఆయన్ని సత్కరించుకోవాల్సిన అవసరం. అందుకని ఈరోజు వారిని కలిసి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని సన్మానించుకుందామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. జై అమరావతి. మేడం, అమరావతికి చట్టబద్ధత రావడానికి సుజనా చౌదరి గారి సాయం చాలా ఉంది అని చాలామంది రైతులు చెప్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే ఆయన్ని సన్మానించుకోవడం కూడా ఎలా అనిపిస్తుంది? ఆయన సన్మానించుకోవడం మా బాధ్యత అన్నమాట. ఎందుకంటే ప్రత్యక్షంగా 1631 రోజుగా మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా మాకు మోరల్ సపోర్ట్ అనేది బ్యాక్ బోన్గా ఉన్న ఆయన అన్నమాట. ఆయన ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో ఫస్ట్ రోజు మేము ఏ రోజైతే రోడ్డు మీద కూర్చున్నామో ఆ రోజు వచ్చి, మరి మీకు అమరావతి అంగుళం కూడా కదలదు అనుకుంటే నిజంగానే ఎవరో వస్తున్నారు, ఏదో ఓదార్పు మాటలు ఒకటి చెబుతున్నారని చెప్పంటే, ఆ రోజు నుంచి ఒకే స్టాండ్గా 1631 రోజు ఉద్యమం చేసిన వాళ్ళు అదే స్టాండ్గా ఉన్నారు. పైపెచ్చు మీరు ఇట్లా కాదు, లాయర్ని పలానా పెట్టుకోవాలి, పలానా ఇచ్చేయాలని చెప్పి మాకు ఎన్నో సలహాలు సూచనలు చేసి, ఆయన కృషి వలనే ఇవాళ ఆయన బీజేపీలో ఉండటం కానీ, లేకపోతే తర్వాత కూటమిగా ఏర్పడటం కానీ, ఆయన కృషి వలనే ఇవాళ ఈ గెజిట్ అనేది మరి మద్దతు దొరికిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆయన ఇవాళ ఏదో మా చిరు సత్కారం చేసుకొని సన్మానించుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సుజనా సార్ అని చెప్పి మేము చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏ రోజు కూడా మేము ఢిల్లీ పర్యటనలో కూడా 2-3 సార్లు వెళ్ళాము. ఢిల్లీ పర్యటనలో కూడా మాకు ఎక్కడ చిన్న అవాంతరం కూడా కలగకుండా మాకు అన్ని సహాయ సహకారాలు అందించడం కానీ, మరి పలానాళ్ళని కలవండి, పలానా ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చేసి ఆయన కృషి వల్లనే మరి మిగతా అందరూ కూడా ఉన్నారు. ఆయన కృషి వల్లనే అంటే మరి ఏమన్నా హట్ అవుతారేమో కానీ అందరు సహాయ సహకారాలు. షరీఫ్ గారు అయితే మెయిన్ అనమాట. మండల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆయనకి ఎంత ఇబ్బందులు కలిగినా కానీ అమరావతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా
ఆయన చేయటం అయితే జరిగింది. అందరి సహాయ సహకారాలు మరీ చెప్పుకోవాల్సింది ఏంటంటే మీడియా మిత్రులందరూ కూడా మేము అక్కడేదో కొన్ని ఊళ్ళలో 29 గ్రామాల్లో మేము అరుచుకుంటున్నాం, కేకలేసుకుంటున్నాం అంటే అట్లా కాకుండా మాది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అంటే అన్ని రకాల మీడియా మిత్రులందరూ కూడా మా వాయిస్ అనేది బయటికి పంపించడం జరుగుతుంది. ముందు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం, అమరావతి కోసం డే 1 నుంచి కూడా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీని వదిలేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా రోడ్ల మీద మీరు నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు చట్టబద్ధత రావడం అమరావతి రాజధానికి ఎలా అనిపిస్తుంది? మీ కష్టం ఫలించింది అనుకుంటున్నారా? మా కష్టం ఫలించిందని చెప్పేసి మేము డే 1 నుంచి రోడ్డు మీద కూర్చున్న రోజు నుంచి అమరావతి కదలదు అంటే మాజీ మూర్ఖం ముఖ్యమంత్రి ఏం మాట్లాడేవాడంటే సంక్రాంతికి తీసుకెళ్తున్నాను, సంవత్సరాదికి తీసుకెళ్తున్నాను, మరి లేకపోతే ఇంకొక దసరాకి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి కొన్ని టైం బాండ్లు పెడతా ఉండేవాడు అనమాట. కొన్నాళ్ళు అయితే ఆ మాటలు విని కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు గుండె నిబ్బరం లేని వాళ్ళు ఏంటంటే కొంతమంది చనిపోవటం కూడా జరిగింది. మేము గుండె నిబ్బరం చేసుకొని మనం అనేది ముందు ఒక ఇదనే ఉంటే కనుక వాళ్ళందరికీ ఒక ధైర్యం వచ్చిందని చెప్పి ఏ రోజు కూడా పట్టు వదలని విక్రమార్కులు మళ్ళీ మా మీద ఎన్ని కేసులు పెట్టి ఏం చేసినా కానీ మేము వెనక్కి తగ్గకుండా మేము ఎదురెళ్ళటం జరుగుతుందన్నమాట. మరీ ముఖ్యంగా మందడం శిబిరం అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మరీ కంటకం అనమాట. మేము 100 మంది మేము ఉంటే 400 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని అనసాలు అనే ధోరణిలో చూశారు. ఆ తర్వాత నుంచి మేము ఎప్పుడైతే మాండమస్ తీర్పు అనేది మార్చి నెలలో 3వ తారీఖు 2023లో మాండమస్ తీర్పు అనేది రావడం జరిగింది. ఆ వచ్చిన రోజే మాకు కొంత ఊరట. కాకపోతే ఇంకా నేను మారుస్తాను, మాండమస్ తీర్పు కూడా ఎదురెళ్తానని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. ఆయన సొమ్మేం కాదు, మా ప్రజల సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేయాలో ఆ రకంగా దుర్వినియోగం చేసినా కానీ ఏదైనా కానీ సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఆ కేసు అట్లానే ఉంది. కాకపోతే ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం మా ప్రత్యేక మేము ముఖ్యం అని చెప్పేసి ముందు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాక ఆ కూటమి ప్రభుత్వం వచ్చినా కొంత ఊరటైతే కలిగింది. ఆ తర్వాత ఇవాళ మాకు గెజిట్ అనేది పూర్తయ్యేసరికి పూర్తి ఊరట జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా మూర్ఖం మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉన్నాడు, నేను వస్తే ఈ అసెంబ్లీలో తీర్మానం చేయలేనా, దీనిలో తీర్మానం చేయలేనా అని చెప్పి మాట్లాడటం జరిగింది. నువ్వు ఎంత మాట్లాడినా కానీ అయ్యా నువ్వు తీసుకెళ్ళటానికి ఇది నీ చేతిలో బట్టల బ్యాగ్ కాదు, అక్కడికి ఇక్కడికి పట్టుకెళ్ళటానికి ఇంతకుముందు అట్లాంటి ప్రయత్నాలన్నీ చాలా చేశావు. మరి ఇప్పుడు ఆల్ పార్టీస్ ఆమోదించింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఆల్ పార్టీస్ అనేది ఆమోదం దొరికిన ఏకైక ఇదన్నమాట. దీనికి ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు తెలిపినవి. నువ్వు మరి ఫ్యూచర్లో ఏదన్నా మహా అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అయితే మాకు ఎట్టాగు సపోర్టు, కాంగ్రెస్ ఇంకా మిగతా వాళ్ళు వస్తే ఏమన్నా మారుస్తారన్న ఒక ఆలోచన ఉందేమో కానీ వాళ్ళందరూ వచ్చినా కూడా నువ్వేవి మార్చలేవు. ఎందుకంటే మేము ఫలానా రోజు ఆత్మవిమర్శ చేసుకుంటారనమాట. ఫలానా రోజు ఇదే రాజధానికి మేము సంతకం పెట్టాం కదా, దీన్ని మారవటం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారు. వాళ్ళు అమరావతికి మద్దతు తెలియజేస్తారు. కాబట్టి ఇక రాజధానులు మార్చే ఆలోచన మానుకొని నువ్వు రాష్ట్రాభివృద్ధి ఏ రకంగా చేయాలా అని ఆ విధంగా అయితే మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడంతో అమరావతి ఉద్యమ రైతులందరూ కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిని కలవడం జరిగింది. మరి ఎందుకు ఆయన్ని కలవడం జరిగింది, ఆయనకి అమరావతి కోసం ఆయన చేసిన సహాయం ఏంటో కొంతమంది రైతులను అడిగి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, సుజనా చౌదరి గారిని కలవడానికి వచ్చారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఇప్పుడు చట్టబద్ధత కల్పించడంలో సుజనా చౌదరి గారు కూడా వెనుకుండి మమ్మల్ని నడిపించారు అని అంటున్నారు. ఆయన గురించి జై అమరావతి అండి. ఒక్క సుజనా చౌదరి గారి గురించి ఈరోజు మేము రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అమరావతి రైతులకి మద్దతుగా అండదండగా మాకు వెనకమాల బ్యాక్ బోన్గా ఉండి మాకు చాలా సపోర్ట్ చేశారండి. చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు, మేమందరం ఎవరు ఫోన్ చేసినా కానీ ఆ బాధ తట్టుకోలేక మేము ఫోన్లు చేస్తే ఆయన ఫోన్ రిసీవ్ చేసుకొని అమ్మ మీకు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు, అమరావతి ఎక్కడికి పోదు అని చెప్పిన వ్యక్తుల్లో సుజనా చౌదరి గారు ఒకళ్ళండి. ఎందుకంటే ఆయన మేము మర్చిపోము. మేము ఏ రోజైనా సరే ఎప్పటికప్పుడు కోర్టు తీర్పులు వచ్చినప్పుడల్లా ఎంతో మానసికంగా బాధపడతా ఉండేవాళ్ళం. అప్పుడు మా నాయకులు, మా వెనకమాల ఉన్న మా జేఏసీ వాళ్ళు కానీ వీళ్ళు మా రైతులు కానీ వీళ్ళందరూ అనేవాళ్ళు
ఏం చేయాలో తెలియక వాళ్ళు కూడా ఆవేదన పడుతుంటే వాళ్ళు మాకు చెప్పలేక వాళ్ళు బాధపడుతుంటే మేమేం చేయాలో తెలియక న్యాయస్థానం టు దేవస్థానం అట్లా ప్రోగ్రాంలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళినప్పుడు కూడా ఎన్నో రకాలుగా మాకు ఇబ్బందులు ఎదురైతే ఆ ఇబ్బందుల్లో కూడా ఆయన తోడున్నాడండి. అలాగే కాకుండా ఒక డబ్బు రూపమే కదండి, డబ్బు చాలా మంది ఇచ్చారండి. ఎంతమంది ఇచ్చారండి, ఎన్ఆర్ఐలు కానీ, దారి పొడుగు పాదయాత్రకి వెళ్ళినప్పుడు కానీ, ఎన్ని వైపులు వెళ్ళినా కానీ మా వెనక మా శిబిరాలకు వచ్చి కానీ ఎంతో మంది ఆదుకున్నారు. కానీ ఆ ఆదుకోవటం వేరు, సుజనా చౌదరి గారి లాగా బ్యాక్ బోన్గా సపోర్ట్ ఇవ్వటం వేరండి. అండర్ గ్రౌండ్లో ఉండి మాకు చాలా చాలా దగ్గరగా అండి ఒక 100 రోజుల పైన అయిందాక కూడా అసలు మాకు ఎవరో కూడా తెలీదు సహాయ సహకారం అందిస్తుంది. కానీ ఆయనని తెలిసిన తర్వాత అసలు ఇంక మాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాం అని అడిగితే వద్దమ్మా ఆయన అలాగే ఉండి మీరు ఏం మాట్లాడమాకండి అనేవాళ్ళు. కానీ ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. ఈ రకంగా మేము ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి నిన్న బిల్లు ఓకే అయిన సందర్భంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధతకి వెళ్ళి అక్కడ ఓకే అయిన తర్వాత ఇప్పుడు రాజ్యసభ ఓకే అయిన తర్వాత రేపు ద్రౌపది ముర్ము గారి చేత ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా అసలు ఇంత జరుగుతున్నప్పుడు మేము మా వెనకమాల ఉన్న నాయకుడిని ఆయన్ని కలవకపోతే ఎలాగా అని చెప్పి ఆయన్ని మేము చూసుకోవాలి అని మేము 3 రోజుల నుంచి ప్రయత్నిస్తానండి. నేనైతే 3 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను చౌదరి గారు అందుబాటులో లేరని పిఏ గారు శ్రీధర్ గారు వీళ్ళందరూ చెప్పారు. తర్వాత పలానా రోజు రమ్మన్నారు, కరెక్ట్గా ఇలా వచ్చాము. మా రైతులు అనంతవరం అండి, మాది అనంతవరం గ్రామ రైతులందరం కలిసి ఆయన కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చామండి. ఇప్పుడు చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలైతే తెర మీదకి తీసుకొచ్చారు. ప్లాన్ బి తీసుకురండి, మావిగన్ ద్వారా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయి, అదైనా తీసుకోండి మీరు పరిగణలోకి అనడంతో పాటు నేను వచ్చిన తర్వాత మార్చలేనా అనే పదాన్ని కూడా ఆయన యూజ్ చేశారు. మరి మీ కష్టం ఫలించింది అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ గందరగోళ పరిస్థితులు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇంత దూరం వచ్చిన తర్వాత మేమైతే దేనికి వెనకడగమేయండి. ఈయన ప్లాన్ బి కాదు, ప్లాన్ సి చెప్పినా ప్లాన్ డి చెప్పినా ఏదైనా చెప్పుకోమనండి, మేమైతే వెనకం చేయము. మేము మా ప్రభుత్వాలకు అండగా మేము వెనకమాల రైతులు ఉంటాం ఎప్పటికైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎలా ఉంటుందంటే అండి, దాన్ని చెప్పాలంటే కూడా చిన్న వెనక చేతరాలు ఉంటాయి, అవి మనకు రావు పెద్దగా. నక్క విన్యాలు అని అంటారు చూడండి, అట్లాంటి నక్క విన్యాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కానీ అందరిలోనూ వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడ తెలిసిపోతుంది, నేనేదో చెప్తుంటే ఏదో జరిగిపోతుంది, దాన్ని కప్పిపుచ్చటానికి ఏదో తీసుకొస్తున్నాడు. ఏం తీసుకొస్తున్నాడు అంటే తనకే తెలియదండి, తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. మనోళ్ళు చెప్తున్నారు కానీ ట్రోల్ చేసుకున్నారు కానీ నిజంగా అసలు ఆయన దానికి సంబంధించి ఏం చెప్పాడో కూడా ఆయనకే తెలియదు. ఏదో చెప్పాలని చెప్పాడు, మనమేమో మాట్లాడుకుంటున్నాం. అసలు అలాంటి విషయం గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు ఒక అవగాహన ఉన్నవాళ్ళు అయితేనండి అసెంబ్లీలో పోరాడేవాడు, అసెంబ్లీకి వచ్చేవాడు, 11 సీట్లు నెంబర్లు ఉన్నారుగా ఆ నెంబర్లు తీసుకొచ్చి కూర్చునేవాడు, వచ్చి బిల్లుకు ఎందుకు నేను వ్యతిరేకమో మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తే కాస్త అర్థమయ్యేది. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కారణం లేదు కాబట్టి వాళ్ళు ఏమి రారు. ఇవాళ కాదండి, ఎప్పుడు రారు. వాళ్ళు 11 సీట్లతో అలాగే ఉంటారు. రేపు ఇంక ఈసారి ఎలక్షన్లో డిజిటల్ కూడా రాదు. మాకైతే చెప్తున్నాం కదా, 0 తీసేసి 1 వచ్చిద్దాం అనుకుంటున్నాము. ఆ 1 కూడా నాకు తెలిసి పులివెందులో వస్తాడని కూడా మేము అనుకోవట్లేదు. నిజంగా చెబుతున్నామండి, అమరావతి రైతులంగా పుట్టగతులు లేకుండా పోతాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ ఒక్కసారి చూడాలని చూశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మేమైతే చూడలా, కానీ మేము ఈ రోజు ఎప్పుడు ఒకటే స్టాండ్ మీదే ఉన్నాము అమరావతి రైతులుగా. ఈసారి కూడా ఎలక్షన్లో నామినేటెడ్ పోస్టు ఇప్పుడు నిజంగా మేము ఒకటే చెప్తున్నామండి, ఈయన ఆంధ్ర రాష్ట్రానికి ఏం కోరదామని వచ్చాడు అసలు ముందు. నిజంగా ఒక రాజధాని లేని రాష్ట్రం అని మేము చెప్పుకుంటుంటే మా పిల్లలు మేము తరతరాలుగా మన రాష్ట్రం ఏదని మేము అడుగుతుంటే, మరి ఇవాళ కూడా మన రాష్ట్రం ఇదేని మేము చెప్పుకోలేకపోతున్నాము. అటు తరిమైతే అటు పోయాము, ఇటు తరిమైతే ఇటు పోయాము, ఇటు తరిమైతే తరుముకుంటూ వస్తున్నాము. ఇవాళ కూడా నిన్నటిదాకా కూడా అండి, ఇవాళ చట్టబద్ధ చేసిన తర్వాత అంతకు ముందు కూడా మా పిల్లలు 10th క్లాస్ బుక్లో రాజధాని ఏదంటే అడగటానికి కూడా కనీసం చెప్పడానికి కూడా మేము ఇవాళ కూడా చెప్పుకోలేకపోయాం. మన రాజధాని ఇదేనమ్మా, అమరావతి అమ్మ మేము చెప్తుంటే అమ్మ మీరు ఇలా చెప్తున్నారు కానీ బుక్లో అలా ఏం చెప్పట్లేదు కదా అని అడుగుతున్నారు. దానికి నిజంగా ఆయన పిల్లలు కనుక ఆయన పిల్లలు ఇక్కడ చదివితే కనుక
తీసుకెళ్ళి అక్కడ లండన్లో చదివించుకుంటున్నాడు కాబట్టి ఏం తెలియట్లేదు. కానీ మా పిల్లల భవిష్యత్తు రాజధానిలో ఉంటుంది. రాజధాని అమరావతి ఏకైక రాజధాని అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ గుర్తించాలి. అందరూ ఏకగ్రీవంగా కష్టపడితేనే ఇవాళ ఈ రాజధాని తీసుకొచ్చుకున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా మీడియా వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే మీడియా వాళ్ళు అయిందే మేము లేవండి. వాళ్ళందరూ మా వెనకమాల ఉండి మాకు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని మీడియాలు ఉన్నాయండి, అవన్నీ మార్చుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఇవాళ రైతులనే కదండి, ఆడవాళ్ళు బయటకు వస్తున్నందుకు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. అవన్నీ మాట్లాడాలనుకున్న వాళ్ళం కూడా మేము నిజాలు చెప్పాలనుకున్న వాళ్ళం కూడా ఆ వెనకమాల అవన్నీ చూసి చెప్పలేకపోతున్నాం. కొంచెం మీడియా వాళ్ళందరూ అలాంటి వార్తలు వేయకుండా చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. స్వరాజ్రావు గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్, ఇప్పుడు సుజనా చౌదరి గారిని మీరు కలవడం జరిగింది. మరి స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో వందల రోజులు మీరు పోరాటం చేశారు రాజధాని కోసం. వెనుకుండి నడిపించింది, మీకు ధైర్యం చెప్పింది ఎమ్మెల్యే గారు అని అంటూ ఉన్నారు. అప్పుడు ఎలా జరిగింది ఆ సందర్భం గురించి ఒకసారి? ఇందులో మొట్టమొదటిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, అన్ని రాజకీయ పార్టీలకి అందరూ మాకు సపోర్ట్ చేసిన ఉద్యమంలో కానీ తర్వాత కానీ ఈరోజు చట్టబద్ధ ఏర్పడటానికి కూడా సహకరించిన అందరి పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ ఉద్యమంలో మాకు ఎమ్మెల్యే గారు మాకు బాగా సహకరించిన కొద్దిమంది వ్యక్తుల్లో ఎమ్మెల్యే గారు కూడా ఒకళ్ళు, సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు ఆ రోజు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మేము ఈ 3 రాజధానులు అనేటువంటి అనౌన్స్మెంటు అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పంగానే మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, కొట్టుమిట్టాడుకున్న పరిస్థితుల్లో, ఇది ఉద్యమం కాదు కదా, మేము రోడ్లకి చేసినందువల్ల ఫలితం ఉండదు, కానీ దీన్ని అడ్డుకోవాలి అంటే న్యాయస్థానాలు ఒక్కటే సరైన దారి. దానికి సుజనా చౌదరి గారు ఆయనే కవర్ చేసి రమ్మని చెప్పి మమ్మల్ని దిశానిర్దేశం చేసి, నేనున్నాను, మీరు దీని మీద స్టాండ్ అయి ఉండండి, మీ పని మీరు చేయండి, నేను దీన్ని వెనకమాల ఉంటాను, న్యాయపరంగా వచ్చేటువంటి అన్ని చిక్కులను కూడా మనం ఫేస్ చేద్దామని చెప్పి ఆ రోజు నుంచి మొదలుపెట్టి అవసరమైనప్పుడు హైకోర్టు లాయర్లను కానీ, సుప్రీంకోర్టుకు కానీ లాయర్లను కానీ, అవసరమైనప్పుడు కరోనా టైంలో స్పెషల్ ఫ్లైట్లో, చార్టర్ ఫ్లైట్లో కూడా పంపించి ఆర్థికపరమైన భరోసా ఇచ్చారు. అట్లానే న్యాయపరంగా పోరాడేదానికి శక్తికి ఆయన వెన్నుదన్నుగా నిలిచాడు. ఈ విషయాల్లో ఆయన రుణం మేము తీర్చుకోలేదు. సార్, ఈ సందర్భంలో మీరందరూ కూడా విజయం సాధించాము, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా విజయం సాధించారు అని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలందరూ అసలు ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మా రాష్ట్ర ప్రజలందరికీ. ఇది 29 గ్రామాల రాజధాని రైతులది కాదు ఈ విజయం, ఇది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ది, ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఈ రాజధాని అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలది, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. దీని మీద రేపు రానున్న రోజులు వచ్చేటువంటి ఫలాలన్నీ కూడా అందరు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దీన్ని అనుభవించే హక్కు ఉందని మాత్రం నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ చట్టభద్రత వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి నా రాజధాని అనేటట్టుగా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా దీనికి ఆయన దిశానిర్దేశం చేసి కొవ్వొత్తులు వెలిగించమని చెప్పి, అట్లాగా ఊరేగింపులు చేయమని చెప్పి, ర్యాలీలు చేయమని చెప్పి, టపాసులు కాల్చి అందరూ వ్యక్తపరిచారు. దీనికి మేము గమనించిన దాంట్లో అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చి దీనికి సంఘీభావం వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు కొత్తగా ఈ చట్టబద్ధత ఆమోదించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విషయాన్ని మావిగన్ ప్లాన్ బి అని తెర మీదకి తీసుకొచ్చారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అలాగే రాష్ట్ర ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించే విధంగా ఈ వర్డ్స్ వెళ్ళాయని కూడా చాలామంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఇది అమరావతి రాజధానికి చట్టభద్రత ఏర్పడుతుంది, దీన్ని ఏమీ కదిలించలేము, ఇంకా ఫ్యూచర్లో ఏమీ చేయలేము అనేటువంటి డిప్రెషన్లో నుంచి వైసీపీ నాయకులు, మా పాత ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు తప్పితే ఆ భాష ఏంటో నాకు తెలియదు, ఆ పేరు ఏంటో నాకు తెలియదు, అది ఏ డిక్షనరీలో కూడా కనపడలేదు ఆ పేరు. ఆయన సృష్టించింది తప్పితే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఈ విజయం రాష్ట్ర ప్రజలది. ఆయన ఇది ఉక్రోషంతో వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా అమరావతి రాజధాని ఇంకా అంగుళం కూడా కదిలించలేరు. అది అయ్యేటువంటి పని కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు కానీ, వాళ్ళు తెలిసిన వాళ్ళని కానీ, ప్లేడర్లు కానీ, అడ్వకేట్లను ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఎక్కడా కూడా ఇది పార్లమెంటులో, రాజ్యసభలో, ఢిల్లీలో దేశ ప్రజల సాక్షిగా అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాలు, భారతదేశం నుంచి రిప్రజెంట్ చేసిన అన్ని
రిప్రజెంటేషన్ పార్లమెంట్ మెంబర్స్, రాజ్యసభ మెంబర్లు ఏకగ్రీవంగా చేశారు. ఒక్క వైఎస్ఆర్సీపీలో ఉండే ఈ 5-6 తప్పితే. అట్లాంటి ఏకాగ్యం మిగిలిపోయిన వీళ్ళు ఆ డిప్రెషన్ నుంచి మాట్లాడే మాటలు తప్పితే మరి ఇంకోటి కాదు. అసలు ఆ భాష ఏంటో, ఆ పేరేంటో, ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయో కూడా మాకు తెలియదు. అది ఆయనకి వదిలేస్తున్నాం. సార్, ఇంత జరుగుతూ ఉన్నా కూడా మళ్ళీ మేము వస్తే దీన్ని మార్చలేమా అనే పదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తాము ఎలా అయినా సరే అంటూ కూడా కొంతమంది అధికారులకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది వాళ్ళు పార్టీ పరంగా మేము అధికారంలోకి వస్తామని ఆశించడం, అధికారంలో రావడానికి ప్రయత్నించడం తప్పులేదు. కానీ అధికారులను శాసించడం, వార్నింగ్లు ఇవ్వటం, లేకపోతే మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం, అదే కాకుండా రాజధాని మార్చడం అనేది వీళ్ళు అధికారంలోకి వచ్చినా కాదు, అసలు అధికారంలో రావటమే చాలా చాలా దూరమైన సమస్య. అది వాళ్ళ అధికారానికి చాలా దూరంగా ఉన్నారు, అధికారంలో రాలేరు. వచ్చినా కూడా అమరావతిని మార్చడం అనేది జరిగే కార్యక్రమం కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే మామూలుగా సగటు మనుషుల్ని మభ్యపెట్టి ఒక గందరగోళాన్ని సృష్టించడం తప్పితే, వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తప్పితే ఏ పరిస్థితుల్లో కూడా అమరావతి మారదు. ఎందుకంటే 2 ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, 2 అదర్ ఇండిపెండెంట్ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ సమర్థించిన ఈ రాజధాని బిల్లుని ఎవరు కూడా మార్చలేరు. అది తథ్యం. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర ప్రజల యొక్క విజయం కేవలం రైతుల యొక్కటే కాదు. ఈ నేపథ్యంలోనే మాకు వెనకుండి సహకరించిన సుజనా చౌదరి గారికి, ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి వచ్చామని కూడా రైతులు చెప్తూ ఉన్నారు. చివరగా నేను ఇంకొక విషయం తెలియజేస్తున్నానంటే, మాకు ఉద్యమం నుంచి ఈ రోజు వరకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఇతరత్ర సంఘాల వాళ్ళు కానీ, న్యాయపరమైన న్యాయ కోవిదులు కానీ, లీడర్లు కానీ, వేరే రకంగా ఎవరైతే మాకు సహకరించారో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని అందరినీ కూడా ఇట్లానే అందరినీ కలిసి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం.